ద్వారా వేడుకొనుచున్నాను. మా పరలోక తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపము చనిపో మనలను ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన ప్రభు అయిన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. ఆయన నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు. త్రిత్వము తర్వాతి 14వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుతున్నాము. దేవా మా కేడిమ దృష్టికుము, నీవు అభిషేకించిన వాని ముఖము లక్షింపుము. నీ ఆవరణములలో నొక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. సైన్యములకు అధిపతి యొగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. Amen.
ప్రభువా, నీ ఎడతెగని కనికరముతో నీ సంగమును కాపాడును. మానవుడు బలహీనుడైనందున నీవు లేనిదే నిలువజాలడు గనుక హానికారములకు వాటినన్నిటి నుండి తప్పించి నీ సహాయము వలన మమ్మును ఎల్లప్పుడూ కాపాడి మా రక్షణకు ఉపయోగకరమైన వాటినన్నిటినీ పొందునట్లు మమ్మును నడిపింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్. ఈ దినము కొరకై బైబిల్ పాఠములు ఏర్పరచబడిన వారు వచ్చి చదువుగా విందుము. పాత నిబంధన పాఠ్య భాగముగా కీర్తనలు 78వ కీర్తన 4వ వచనం నుండి 8వ వచనం వరకు మహిమ వచ్చి చదివి వినిపిస్తుంది. సండే స్కూల్ సండే కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము కీర్తనలు 78వ కీర్తన 4వ వచనం నుండి 8వ వచనం వరకు. కీర్తనలు 78వ కీర్తన 4వ వచనం నుండి 8వ వచనం వరకు. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు చెప్పెదము. రాగాల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరులు దేవుని యందు నిరీక్షణ గలవారు దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారే తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల పోలియుండను. వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. ఈ వాక్యము ఇంత పర్యంతము. పత్రికా పాఠ్యభాగంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 9వ వచనం వరకు శీర్ష వచ్చి చదివి వినిపిస్తుంది. సండే స్కూల్ సండే కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనముల వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం ప్రారంభము. పిల్లల్లారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారిని విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు
మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కారము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. యజమానులారా మీకును వారికి యజమానుడైనవాడు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడు. ఈ పాఠం ఇంత పర్యాంతం. సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు సతీష్ వచ్చి చదివి వినిపిస్తాడు. సండే కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనము వరకు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు. నాయందు విశ్వాసం ఉంచి చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరిచిన వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవును అంగహీనుడవును జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్న వారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుండునని మీతో చెప్పుచున్నాను. ఈ పాఠం ఇంత పర్యంతము. అపోస్తుల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడిని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొత్తి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకానిలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి ఎక్కి సర్వశక్తిగల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సతీవులకును వృద్ధులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణను శరీర పునరుద్ధానమును నిత్య జీవనం ఉన్నాయని నమ్ముచున్నాను. ఆమేన్.
దయచేసి అందరూ కూర్చోండి.